3 సిద్ధం సభలు సక్సెస్ అవ్వడం, ఆ సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెలరేగిపోతున్నారు, ఎక్కడ తగ్గట్లేదు, మాటల తోటాలు సంధించడంలో. కానీ అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి లేదంటే ఒక పక్క ఈ సిద్ధం సభలకు ధీటుగా శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు, శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్ గారు. కానీ ఆ స్థాయిలో విమర్శలు చేయలేకపోతున్నారా? వాస్తవానికి ఇది ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేసాం, ఫిబ్రవరిలోనే ఉమ్మడి సభలు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి సభలు నిర్వహిస్తారు, ప్రజల్లోకి వెళ్తారు అన్నారు. కానీ ఇంకా అసలు దానికి సంబంధించి ఏమాత్రం 1% కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఇంకా క్లారిటీ లేదు, అఫీషియల్ ప్రకటన లేదు. పక్క జగన్మోహన్ రెడ్డి గారు సంధిస్తున్న విమర్శలకు లేదంటే ఆయన ప్రాసలతో కూడిన కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. గ్లాసు సింక్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ మాత్రమే ఇంట్లో ఉండాలి. అటువంటి వాటికి ధీటైన కౌంటర్ ఇవ్వడంలో నారా లోకేష్ విఫలమవుతున్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకి వస్తే ఒక ధీటైన జట్టు అవుతుందా, ఒక ధీటైన సమాధానం చెప్పగలుగుతారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల ముందు చాలా కూల్గా వెళ్ళారు, మహా అయితే దుష్ట చతుష్టమేనో దత్తపుత్రుడు. ఈ సిద్ధం సభలు పెట్టిన తర్వాత మరి సరైన మంచి స్క్రిప్ట్ రైటర్ దొరికాడో ఏంటో తెలియదు, కానీ కొంచెం పదునైన వ్యాఖ్యలే వాడుతున్నారు. ప్రాసలతో కూడా నేను మాట్లాడిన మాటలు సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి. కానీ దానికి తగ్గట్టుగా శంకరరావు నుంచో నారా లోకేష్ గారి నుంచో సరైన కౌంటర్ రావట్లేదు అనేది ఆ పార్టీలో కూడా ఉంది అనేది నిజమేనా? ఎందుకు జరుగుతుంది? ఏముండదండి, మేము చాలా అద్భుతంగా మాట్లాడుతున్నామని తెలుగుదేశం భావిస్తుంది, పవన్ కళ్యాణ్ దెబ్బకి జగన్ వణికిపోతున్నాడని జనసేన భావిస్తుంది. అట్లా లేదు, వాళ్ళదే అద్భుతం అని ఏ ఒక్కళ్ళు అనుకోరు. మన వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కూడా అనుకోదు. అనుకోనప్పుడు ఇంకేం ప్రాబ్లం? అంటే మరి దానికి కౌంటర్ ఏంటంటే సైకిల్ అంటే రథచక్రాలు, రేపొద్దున దాని మీదే వస్తాం అంటే ఇదేనా? ఎప్పటి నుంచి ఎన్టీఆర్ గారిని చెప్తున్న కదే కదా అది. 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒకటి, ఇంతవరకు రాజకీయ పార్టీ సభలు పెట్టాల జగన్మోహన్ రెడ్డి. తను ఇప్పటిదాకా పెట్టినవన్నీ ప్రభుత్వ సభలలో ప్రతిపక్ష విమర్శ, అదే కార్యక్రమం, ఈ దుష్ట చతుష్టయం కాన్సెప్ట్లు ఈ మాట్లాడారు. ఎక్కువ పొలిటికల్ అటాకింగ్ లేదు. ఇప్పుడు పెడుతున్నవన్నీ కూడా సిద్ధం సభల 3 కూడా పొలిటికల్, ప్యూర్లీ కార్యకర్తలు. కాబట్టి కార్యకర్తల్ని చైతన్యపరిచేందుకు కోసం చేసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం సభలు పెడుతోంది, అదేంటి ప్రజల సభలు. ప్రజల సభలో ఘాటుగానే మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఒక మొనాటమీ వచ్చేస్తుంది. ఎక్కువ సభలు వచ్చినప్పుడు ఉండే మొనాటమీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొత్తం మీద దాదాపు 2 ఏళ్ళు ఏమో జరిగింది కదా, పెద్ద కవరేజ్ రాలా. సాక్షిలో వేసేవాళ్ళు తప్పించి కవరేజ్ రాలా. మిగతా పత్రికలు ఎప్పుడన్నా టచ్ చేసినాయి? అసలు మొనాటమీ లెక్కను ట్రీట్ చేశారు. అది పబ్లిక్ లో టెంపర్ వస్తే అప్పుడు సీరియస్ గా టచ్ చేస్తారు. ఇప్పుడు రోజు మీరు ఈనాడు చూస్తున్నారు, ఆంధ్రజ్యోతి చూస్తున్నారు, వాటిట్లలో అవి పెట్టడమే తప్పించి కొత్తదనం కోసం రోజున కుర్చీ మడతే చూపించడము, రోజునిది. సినిమాలలో డైలాగులు, బాలకృష్ణ సినిమాల్లో డైలాగుల్నే ఇప్పుడు ఇద్దరు వల్లివేస్తున్నారు. ఇది లోకేష్ కానీ చంద్రబాబు కానీ. కుర్చీ మడతేసి ఇలాంటివి వచ్చేటప్పటికి ఆ తరహాలోనే మాట్లాడుకొస్తున్నారు. లేకపోతే కనుక బాలకృష్ణ సినిమాల్లో డైలాగులని ఒకవైపే చూడు ఇట్లాంటి ఏ సినిమాలలోని డైలాగులన్నీ వాడుతున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళకి రాబిన్ శర్మ వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ ఏమో తెలియదు, కానీ సినిమాల్లో డైలాగులనే తమ కుటంకించుకుంటూ వాడుతున్నారు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే తమకు సంబంధించినటువంటి ఈ చేస్తానన్నయ్యే చెప్పుకెళ్తున్నారు. అది వాళ్ళ కార్యకర్తల ప్రోగ్రాములు కాదు. కాబట్టి పొలిటికల్ ఆస్పెక్ట్ కంటే కూడా ఎక్కువగా దీని మీదకే వెళ్తారు. అంటే నారా లోకేష్ గారు అంటే యువకాలంలో ఏం చెప్పారని జనాలకు చాలా వరకు గుర్తులేదు. ఇప్పుడు శంకరావం నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటే ఏదో అంటారు కదా, కొత్త సీసాలో పాతసారా అన్నట్టు. ఏంటంటే సోషల్ మీడియా ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓన్లీ పత్రికలు ఉండేవి కాబట్టి, అప్పుడు ఇంకోటి మీటింగులు కూడా ఏదో రోజుకి ఒకటి ఉండేది కాబట్టి ఆ రోజున వాళ్ళు ఏం మాట్లాడారు, దానికి వాళ్ళ కౌంటర్ ఏంటనేది ఉండేది. ఏమో సోషల్ మీడియా యుగం, పొద్దున మాట్లాడింది ఒక 5 నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇంకా కొత్తదనం ఏమనిపిస్తుంది? మొనాటమీ వచ్చేసింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మీటింగుల పట్ల ఆసక్తిగా నాకు తెలిసి ఏ పార్టీ వాడు చూడట్లేదు. మీరు ఒకసారి వాళ్ళ చూడండి, లైవ్లు వాళ్ళే పెట్టుకుంటారు కదా, ఇది యూట్యూబ్ లైవ్లు పెడతారు కదా, దేంట్లోనన్నా వ్యూవర్షిప్ ఎంత వస్తుందో చూడండి. కనీసం ఒక 5-10 వేల మంది కూడా చూడట్లేదు. ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకి? అన్ని లక్షల మంది ఉన్నటువంటిది ఎందుకు చూడలేకపోతున్నారు? అంటే జనాలకి రొటీన్ అయిపోయింది. వీళ్ళ మాట ఖచ్చితంగా వినాలి,
వినదగ్గ ఉపన్యాసం చెబుతారు అని చంద్రబాబు మీద నమ్మకం లేదు, లోకేష్ మీద నమ్మకం లేదు. తెలుగుదేశం పార్టీ ఇంకా పాచంతకాయ పచ్చడిలాగా ఐడియాలే తప్ప కొత్తగా ఏం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర ఇంకా ప్రణాళిక లేదా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అప్పుడు మిగిలిన రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారా? ఇంకేం లేదు, అది మించి పెడతారు. అదే అంతకు మించి పెడితే కనుక నవ్వుతారు. ఎందుకంటే క్రిందసారి 600 పెట్టి ఏం లేనటువంటి దానికంటే 6 పెట్టుకుని ముందుకెళ్ళడం బెటర్. జగన్ 9 పెట్టి ముందుకెళ్ళాడు కాబట్టి వీళ్ళు 6 పెట్టి ముందుకు వస్తున్నారు అంతే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకా చెప్పడానికి ఏముందని, ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రభుత్వం పాలన బాగాలేదు, జగన్ రాక్షసుడు సైకో, జగన్ వాళ్ళ చెల్లిని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు కాబట్టి మా కోటేయండి. ఇప్పుడు వీళ్ళు అడిగే కాన్సెప్ట్ అంతా ఏంటంటే జగన్కి పరిపాలన చేత కాదు కాబట్టి మా కోటేయండి, జగన్ వస్తే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి మా కోటేయండి, జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మా కోటేయండి, ఇవే చెప్తారు. ఇంకోటి ఏమని చెప్తారు ఇంకెంతకు మించి చెప్పడానికి ఏముందని టాపిక్? పదే పదే మద్యపాన నిషేధం టచ్ చేస్తున్నారు. మన వైజాగ్ లో కూడా ఆయన మన లోకేష్ గారు మాట్లాడారు, వీళ్ళు వస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పట్లేదు, అలాగని ఇంకా రేట్లు తగ్గిస్తాం, బ్రాండెడ్ మందు ఇస్తాం అంటున్నారు. అలాంటప్పుడు మద్యపాన నిషేధం అనే అంశం ఎత్తడం అనేది వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నట్టు కాదా? ఇప్పుడు పబ్లిక్ అంత డీప్ గా ఆలోచిస్తుంటే ఈ పెచ్చంత ఎందుకు ఉంటది? పబ్లిక్ ఈవెన్ సోషల్ మీడియా ద్వారానన్నా క్వశ్చన్ చేసేవాడు ఎవడో. ఇవాళ మందు తాగడం, ఇప్పుడు నాకైతే మందు ఈ రోజు వరకు తాగలేదు. నేను మందు తాగడం అనేటువంటి దాన్ని నేను ఒక వ్యసనంగానే చూస్తాను తప్పించి అదేదో ప్రేమగా లేకపోతే అదొక కిక్ గా చూడండి. నేను అది వ్యసనమే, మందు సిగరెట్ వ్యసనాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఇవాళ. వీళ్ళు దాన్ని వాళ్ళ ఆపగలను అనేటువంటి నమ్మకం జగన్కి పోబట్టినే మద్య నిషేధం పక్కన పెట్టేశాడు. సజ్జల్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు దాని మీద. జనాలు ఎట్లాగే పట్టించుకోవట్లేదు కాబట్టి మేము బెల్ట్ షాపులు తీసేసాం, పర్మిట్ రూములు తీసేసాం అనేసి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మద్య నిషేధం చెయ్యదు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నది ఏంటి, జగన్ చెప్తానని చేయలేదు కదా, మేము వస్తే మీకు అందుబాటులో మందిస్తాం, ఆయన రేట్ ఎక్కువ పెట్టి అమ్మిచ్చి మీ జేబులు ఖాళీ చేస్తున్నాడు కాబట్టి తక్కువ రేటుకు మందిస్తాం, ప్లస్ ఇదివరకు మీ నేలకి బాగా టేస్టీగా ఉండే మందు ఉండేది, ఆ టేస్ట్లన్నీ తీసేసాడు, మేము వస్తే మళ్ళీ ఆ టేస్ట్ అందిస్తాం, అంటే మంచిగా తాగిస్తాం మీకు అని చెప్తున్నారు. ఇదివరకు అయితే దాన్ని మహిళా సమాజము లేకపోతే ప్రజా సంఘాలు వీళ్ళు ఖండించేవాళ్ళు. ఆయన ఎవరో లక్ష్మణ్ రెడ్డి గారు అని చెప్పి జనచేతన వేదిక, జన చైతన్య వేదిక అనేది ఒక సంస్థ నడుపుతుండేవాడు. ఆయన నాకు తెలిసి దాదాపుగా నేను 3 ఎలక్షన్స్ లో చూసా. ఆయన మీటింగులు పెట్టి రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచి మద్య నిషేధం ఉండాలండి అని చెప్పేసి లక్ష్మణ్ రెడ్డి గారు, మాజీ జడ్జి గారు వీళ్ళందరితో పెడతా ఉండేవాడు. ఆయన్ని తర్వాత జగన్ వచ్చాక మద్య నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ ఏదో కూడా చేశాడు, 2 ఏళ్ళు ఆయన చేశాడు. ఆ తర్వాత ఈయన పక్కన పెట్టాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళందరూ కలిసి అదేదో సిటిజన్స్ ఫోరం అని చెప్పేసి ఏదో పెట్టుకుని నడుపుతున్నారు. దాంట్లో వాళ్ళన్నా పోనీ ఈ మాట అనాలి కదా, మద్య నిషేధం విధించాలి అని. ఎవడు అంటలేదు. ఇప్పుడు మద్య నిషేధం అంటే చంద్రబాబుకి ఇబ్బంది కలిగే ఏ డిమాండ్ ఇప్పుడు ఆ సంఘాలు కూడా చేయట్లేదు. మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ అనుబంధ మహిళా సంఘాలు, లేకపోతే కనుక ఇంకొకళ్ళు సమాజాన్ని చైతన్యపరిచే మహానుభావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు అన్నా సరే మద్య నిషేధం జరగాలని ఎవడన్నా చెప్తున్నాడు, అడుగుతున్నాడు. ఇప్పుడు పైగా ఈ తక్కువ రేటుకి మందు ఇప్పిస్తాము లేకపోతే కనుక అన్ని బ్రాండ్లు ఇప్పిస్తాం అన్నదాన్ని సమర్థిస్తూ జగన్ చేయలేకపోయాడు కాబట్టి ఆయన ఇస్తానంటే తప్పేంటి అనే స్టేజ్లోకి వచ్చేసాక ఇంకేం చెప్తారు కొత్తగా? అంటే ఇదిగో బెల్ట్ షాప్ వస్తుంది, మళ్ళీ బెల్ట్ షాప్ ఏం కాబోచ్చు, నెక్స్ట్ ఇవి కూడా వస్తుంది. స్విగ్గీలోను జొమాటోలో కూడా డెలివరీ కూడా పెడతారు, ఆన్లైన్ ఆటలు పెట్టుకుంటే వచ్చేస్తాయి. లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఏమన్నా ఈ సభల్లో కిక్ వస్తుందా? ఆ ప్రయత్నం అసలు జరుగుద్దా? ఇంకొక మహా అయితే ఒక 50 రోజుల టైం ఉంది అంటే అక్కడ బాటిల్ పెట్టుకుంటే కిక్ వస్తుంది. అంటే ఈ మాటల్లో కిక్ నేను అనేది జగన్ కి ధీటుగా సమాధానం చెప్పడంలో స్పీచ్ గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది కానీ పంచ్ స్పీకర్ కాదు, పంచులు రావట్లేదు. పవన్ కళ్యాణ్ స్పీచెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అంటే ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్ అప్పుడు మాట్లాడే తీరు డిఫరెంట్గా ఉంటుంది. జగన్ ని తిట్టగలుగుతాడు తప్పించి తను ఏంటి అనేది చెప్పలేకున్నప్పుడు ఉండేటువంటిది ఏముంటుంది. కాకపోతే లోకేష్ తో పోల్చుకుంటే ఇతని టెంపర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కొంత కిక్ ఉంటుంది, అదే ఉండాలి. టీడీపీకి కూడా అది ప్లస్ అవుతుంది అంతే వస్తే. కానీ వీళ్ళు ఉమ్మడి సభలు ఉమ్మడి ప్రచారాలు అన్నారు, అసలు ఉంటాయా? ఉండే అవకాశం ఉందా? లేదంటే ఈ పొత్తులు సీట్ల పంపకాలతోనే ఈ 40 రోజులు గడిచిపోతాయి? మీకు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. అవును, ఇది రేపు మార్చి 10th 12th ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 21 రోజులు అంటే మళ్ళీ
నోటిఫికేషన్ అంటే ఫస్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు, షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ తర్వాత వస్తుంది. కాబట్టి మీకు ఒక నెల రోజుల పాటు సభలు ఉంటాయి. ఈ నెల రోజుల సభలో ఒకటి జనసేన తన నియోజకవర్గాల్లో పెట్టుకోవడం, తెలుగుదేశం తన నియోజకవర్గాలు ఇప్పుడు ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది లోకేష్ కొన్ని ఏరియాలు తిరుగుతున్నారు, రేపు చంద్రబాబు నాయుడు కొన్ని ఏరియాలు తిరుగుతారు. వాళ్ళు 175 నియోజకవర్గాల్లో తిరగడం అనేటువంటి కాన్సెప్ట్ తో నడుస్తున్నారు అక్కడ. సింపుల్ లాజిక్. తర్వాత మేబీ కొన్ని సభల్లో ఇద్దరు కలిసి కూర్చోవచ్చు, ముగ్గురు కలిసి రోజుకొకటో లేకపోతే వారానికి 2 రోజులకు ఒకటో 3 రోజులకు ఒకటో జరుపుకుంటారు. లేదా ముగ్గురిది కలిపి సభలు ఏమన్నా ఇప్పుడు ఈ సిద్ధానికి పోటీగా ముగ్గురు కలిపినటువంటి సభలు ఏమన్నా కొన్ని ప్రాంతాల్లో జోనల్ వైడ్ గా ఎందుకంటే నరేంద్ర మోడీ వస్తాడు, అమిత్ షా వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు. ముగ్గురు కలిసి పెట్టే అవకాశం, ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద. మొత్తం టీడీపీ కోఆర్డినేట్ చేస్తుందా అంటే జనసేన టీడీపీ సభలను కూడా? ఎందుకంటే రా కథలు రా తర్వాత జరుగుతున్న టైంలో శంకరావం కాన్సెప్ట్ లేదు, స్పేస్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు, అసలు వారాహి ఊసే లేదు. అంటే ఆయన ఇండివిజువల్గా తీసుకోవాలా డెసిషను, పొత్తులో ఉన్నారు కాబట్టి, టీడీపీతో ఉన్నారు కాబట్టి ఆయన సింగిల్గా తన పార్టీ కోసమో తన సొంత ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు? ఆయన చెప్పాలి దానికి సమాధానం. మనం చెప్పలేము. మాట అన్నాం అనుకోండి, మావాడు ఏమి చంద్రబాబు చెప్తే ఇనే రకం కాదు, మావాడు తురుము తోపు ఈ మాటలు మాట్లాడతారు. ప్రాక్టికల్గా అయితే లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈయన వారాహి యాత్ర ఆపేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు సభలప్పుడు ఈయన కార్యక్రమం ఆపుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబుని అధికారంలోకి తీసుకోవడం చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు వలన నడుస్తున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్. కాకపోతే తనకున్నటువంటి ఆ స్టార్ ఇమేజ్ని అడ్డుపెట్టి దాన్ని కవర్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు మన 4 రోజుల పాటు సభలు అన్నారు, హెలికాప్టర్ రాలేదు కాబట్టి ఆగిపోయాను అన్నారు. మరి ఆ రోజున చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వాస్తవంగా చంద్రబాబుని పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని వాళ్ళ సోషల్ మీడియాలోనే పోస్టులు చేశారు. చేసి తీరా అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆపేటప్పటికి నేను అందుకోసం రావట్లేదు, మా పార్టీ ఆఫీస్కి వెళ్తాంటే నన్నట్టు ఆపుతారు. ఇప్పుడు కూడా ఏమంటారు, నన్ను ఆపేశారు వాళ్ళు పోలీసులు, రాక్షసత్వం అంటారు. ఎందుకు ఆపారు నిన్ను? నువ్వు చోట అరెస్ట్ అయిన చోటకి వెళ్ళి అడావిడి చేద్దాం అనుకున్నావు, అంతే కదా. కానీ నేను నా పార్టీ ఆఫీస్కి అని చెప్పాడు. అక్కడ పార్టీ ఆఫీస్కి అని చెప్పి వచ్చినటువంటి మనిషి పోనీ ఇక్కడ ఏమైనా జరిగిందా కార్యక్రమం అంటే? అంతే. ఆయన వాస్తవంగా చెప్పాలంటే సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే కూడా సమాజం తను చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది, చంద్రబాబు చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది. ఎందుకంటే వాళ్ళ మీడియా అంతా అట్లుంది కాబట్టి. అట్లాగా తన కోసం, తన కాపు సామాజిక వర్గం కోసం, లేకపోతే తన నమ్ముకున్న వాళ్ళ కోసం, సమాజం కోసం, లేకపోతే రాష్ట్రం కోసం పనిచేస్తున్నానని ఆయన ఫీల్ అవ్వమని చెప్తున్నారు. కాకపోతే సమాజంలో కనబడుతున్నటువంటి రూట్ ఏంటంటే చంద్రబాబుని మళ్ళీ ఒకప్పుడు 2014 గద్దెనెక్కించడానికి, 2019లో ఆయన గద్దె దెక్కుండా చూడడానికి, 2024 మళ్ళీ గద్దెనెక్కించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన. తెలుగుదేశానికి జనసేన అనేది ఒక బోనస్ అంతే. ఒక రకంగా చంద్రబాబు గారి గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వేచి చూస్తున్నారా? రెండోది ఏంటంటే ఈ సిద్ధం సభ ఎప్పుడైతే రాప్తాడులో గ్రాండ్ సక్సెస్ అయిందో, రాయలసీమలో టీడీపీ జనసేన కలిసి అంతకుమించి ఒక భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు అనేది నాకు తెలిసి. ఈ స్థాయిలో సభ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి పెట్టినా జరగవు, సాధ్యం కావు. ఎందుకంటే అది డబ్బుతో డబ్బు ఒకటి, ప్రయాస ఒకటి, సిస్టమ్ ప్లానింగ్ ఒకటి. ఇప్పుడు వీళ్ళు రాకదలరా సభలు పెట్టేశారు, శంకరావం సభలు పెట్టేశారు, వాటికి డబ్బులు తగిలేసి ఉంటారు. అంటే ఇక్కడ పవన్ తో నేను అనేది ఎందుకంటే రాయలసీమలో బేసిక్ సమస్య ఒకటి ఏంటంటే వాళ్ళ క్యాడర్ ని ఇంకా ఇంతకు మించి ఖర్చు పెట్టమంటే ఏం పెడతారు? రేపు ఎన్నికలు ఖర్చు పెట్టుకోవాలా, డబ్బులు పంచాలా, ఇవన్నీ పెట్టాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడన్నో, మోడీ వచ్చాడన్నో మ్యాక్సిమం అయితే ఒక 50,000 మంది, 1,00,000 మందినో పోగేయగలుగుతారు. కానీ ఎందుకంటే ఇవాళ వాళ్ళకు వచ్చింది కార్యకర్తలు, అక్కడ కార్యకర్తకి డబ్బులు అక్కర్లా. అవును, బేసిక్గా వాళ్ళకి మందు, నూనె, తిండి పెట్టించారంటే ఖచ్చితంగా పెట్టించారు, వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇది ఏర్పాటు చేస్తారు, డబ్బులు ఇవ్వక్కర్లా కార్యకర్త. వాళ్ళు 10 లక్షల మంది వచ్చారంటే 10 లక్షలు ఇంటూ 500 అక్కర్లా అక్కడ. ఇక్కడైతే కావాలి. ఇక్కడ అందులో 1 రోజు కాదు 2 రోజులు పడుతుంది లాంగ్ జర్నీలు అంటే. ఎందుకంటే వెళ్ళడానికి 1 రోజు పడుతుంది, రావడానికి 1 రోజు పడుతుంది. వేరే జిల్లాలు అన్నప్పుడు ఇప్పుడు అనంతపురం అంటే చిత్తూరు ఎక్కడ, తర్వాత కడుపు ఎక్కడ, కర్నూలు ఎక్కడ, పొద్దున్నే బయలుదేరితే కూడా టైంకి వెళ్ళలేరు. కాబట్టి ముందు రోజు నైట్కే బయలుదేరాలి వాళ్ళు. అంత పెద్ద వర్క్ పెట్టుకున్నారు వాళ్ళు.
అది పార్టీ కార్యకర్తలు కాబట్టి వర్కౌట్ అయింది. అదే జనాన్ని అయితే మొబిలైజ్ చేయడం అది అందుకని జనాలకి మొబిలైజేషన్ అనేటువంటిది కష్టం ఎప్పుడైనా సరే. కానీ రాయలసీమలో అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల స్పెషల్ ఎఫర్ట్ ఏంటి అంటే బలిత సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటది, అది కొంతవరకు ఈ కూటమి కలిసి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ వెళ్తే అందుకే ఇద్దరు కలిసి సబ్ పెట్టారు. తెలుగుదేశానికే బేస్ లేదు అక్కడ రాయలసీమలో, ఈయనకేం బేస్ ఉంది? వీళ్ళ అన్నయ్యకే తిరుపతి ఒక్కటే సాధించింది, అప్పుడు ఏం బేస్ ఉందని బేసిక్ గా ఆయన అతను అన్నాడు చూడండి, ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి, సీట్ ఇచ్చేత గెలిచేస్తాం అమాయకంగా ఉన్నారు చాలా మంది అన్నటువంటిది. అట్లాగే ఉంటది అక్కడ. బేసిక్ గా ఒకటేంటంటే యాంటీ జగన్ వేవ్ సృష్టించడానికి వీళ్ళు విపరీత ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగితే సక్సెస్, అది జరగకపోతే ఇవన్నీ కూడా ఒక ప్రయోగాలు అంతే. ఇవాళ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా అనేసి లక్షలాది మంది వచ్చే సీన్ ఏమి ఉండదు. కానీ ముగ్గురు కలిస్తే మాత్రం ఉమ్మడి మీటింగ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని రీజన్కి ఒకటో ఏదో ఒకటో 3, 4 అయితే ఉంటాయి ఎన్నికల దగ్గర. రైట్, చూద్దాం. మొత్తానికి సిద్ధానికి పోటీగా సభలు నిర్వహించడం అనేది సాధ్యమవుతుందా టీడీపీ జనసేన కూటమికి? పవన్ కళ్యాణ్ గారు ఆ సభలకు ఉమ్మడి సభల్లోకి పాల్గొనేందుకు రాయలసీమ వెళ్తారా లేకపోతే వేరే రీజన్స్ వెళ్తారా చూద్దాం.